హాయ్ హలో అందరికి నమస్కారం. మీరు చూసిన ఎల్జీటీవీ హెల్త్. నా పేరు పవన్ కుమార్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఆ ఆరోగ్యాన్ని కాపాడేవారు డాక్టర్లు. కుల మత భేదం లేకుండా అందరినీ ఒకే రకంగా ట్రీట్మెంట్ చేసేవాళ్ళు డాక్టర్లు. చిన్న కష్టం వచ్చినా దేవుడు దిక్కు అంటాం. అలాంటి దేవుడు రూపంలో వచ్చేవారు డాక్టర్లు. అలాంటి వ్యక్తి మనతో పాటు ఉన్నారు. నమస్తే దీప్తి మేడం. నమస్తే సార్. మేడం, ముందుగా మీరు డాక్టర్ దీప్తి ఫిజియోథెరపిస్ట్. అవును సార్. మేడం, ఫిజియోథెరపీ అంటే అసలు ఏంది మేడం? ఫిజియోథెరపీ అని అంటే మామూలుగా మనం రీబ్యాక్ టు లైఫ్ అన్నమాట. సో రీబ్యాక్ టు లైఫ్ అనేది ఎప్పుడైనా సరే ఎలా ఉంటుందంటే, ఒక యాక్సిడెంట్ అవ్వడమో లేకపోతే ఫ్రాక్చర్ అవ్వడమో, కాలు నొప్పి, మెడ నొప్పి ఏదున్నా సరే రోజు చేసుకునే పని కాస్త ఆగిపోతుంది. అది ఏ నొప్పి కారణం అయినా సరే, వేలు నొప్పి దగ్గర నుంచి, తలనొప్పి దగ్గర నుంచి, కాలు నొప్పి వరకు ఏ నొప్పి వచ్చినా మనం రోజు చేసుకునేలాగా పని ఉండదు. హెడేక్ ఉంది అని అంటే ఆ రోజు మొత్తం అంతా ఆ హెడేక్ మీదే దృష్టి ఉంటుంది, కానీ మనం చేసే పని మీద ఉండదు. సో ఫిజియోథెరపీ వల్ల మీకు మళ్ళీ మీ బ్యాక్ నార్మల్ లైఫ్ కి మీరు వెళ్ళగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరికైనా సరే ఫ్రాక్చర్ అయింది, చెయ్యి విరిగింది, దాంతో కట్టు కట్టారు రైట్ హ్యాండ్ కి, ఇప్పుడు పని చేసుకోలేకపోతున్నాడు ఆయన. సో ఒక వారం 10 రోజులు కానీ లేకపోతే 3 నెలలు కానీ 3 వారాలు కానీ చెయ్యిని ఇలానే పెట్టుకుని ఉంటారు. అది అయిన తర్వాత స్టిఫ్నెస్ డెవలప్ అయిపోతుంది. సో ఆ స్టిఫ్నెస్ డెవలప్ అయిపోయిన తర్వాత, కట్టు విప్పిన తర్వాత అతను ఇంతకంటే ఎక్కువ మూవ్మెంట్ చేయలేడు. ఇంతకు ముందు వేసుకునేలాగా షర్ట్ కానీ, ఇంతకు ముందు తినేలాగా ఫుడ్ కానీ ఏవి చేతికి రావు. సో ఆ టైంలో ఫిజియోథెరపీ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఈ మజిల్స్ అనే వాటిని రిలాక్స్ చేసి, స్ట్రెచింగ్ ఇచ్చి, స్ట్రెంగ్ చేసి, దానికి ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అని, ఫిజియోథెరపీకి రిలేటెడ్ ఉన్న ఎక్సర్సైజెస్ అన్ని చేయించి మళ్ళీ అతనికి నార్మల్ మూమెంట్స్ ని తీసుకురావడానికి ప్రయత్నించి, మళ్ళీ ఇలా ఉన్న చేయి కాస్త ఇలా వస్తే అతను అన్నం తినడానికి, ఇంతకు ముందు దెబ్బ తగలక ముందు ఎలా అయితే ఆ మనిషి బిహేవ్ చేశాడో, ఫిజియోథెరపీ అయిన తర్వాత కూడా మళ్ళీ ఆ మనిషి అలానే అతని పూర్వ వైభవానికి వెళ్ళగలడానికి ఫిజియోథెరపీ చాలా హెల్ప్ అవుట్ చేస్తుంది. మేడం, మెయిన్ గా డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ, బీపీటీ ఫిజియోథెరపీ, ఎంపీటీ, అసలు ఈ 3 డిఫరెన్స్ అసలు ఏంది మేడం? అసలు డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ అనేది 2 years కోర్స్ ఉంటుంది సార్. అందులో నేర్చుకునేది ఏంటి అని అంటే, మిషన్స్ ఎలా పెట్టాలి, ఏ మిషన్ ఎక్కడ పెట్టాలి, ఏ నొప్పి వచ్చినప్పుడు అది ఏ మజిల్ కి ఎక్కడ తీసుకోవాలి అనేది ఒక బేసిక్ నాలెడ్జ్ ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ఈ బేసిక్ నాలెడ్జ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏంటి అని అంటే, మనిషికి మెడ నొప్పి ఉంది అని అంటే మనం తీసుకునే ఆ పరికరాలు ఎక్కడ పెట్టుకోవచ్చు. మెడ నొప్పి అంటే సహజంగా ఎక్కడెక్కడ వస్తుంది, మోకాలు నొప్పి అంటే ఏ కండరాలకు వస్తుంది, ఇంతే తెలుస్తుంది వాళ్ళకి. బట్ బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజియోథెరపీ ఏదైతే 4 సంవత్సరాలు చదువుతామో, మొదటి సంవత్సరం మొత్తం అంతా ఎంబీబీఎస్ వాళ్ళకు ఉన్నట్టుగానే ఎనాటమీ, ఫిజియాలజీ, బయోమెకానిక్స్, బాడీకి సంబంధించి అసలు వేలు కదపాలి అని అంటే మనకి ఏ నరం, ఏ మజిల్ ఎలా వస్తుంది ఏంటి అనేది మొత్తం ఇన్ డీటెయిల్ గా, ఇన్ బ్రీఫ్ గా, విత్ ప్రాక్టికల్స్ తో పాటు మాకు నేర్పిస్తారు. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే, ఒక మనిషి వచ్చి ఇప్పుడు నాకు కాలు నొప్పి వచ్చింది అని అంటే, ఆ కాలు నొప్పికి కారణం ఎందుకు వస్తుంది అంటే, మెట్లు ఎక్కేటప్పుడు వస్తుందా, దిగేటప్పుడు వస్తుందా, కూర్చుంటే వస్తుందా, లేస్తే వస్తుందా, చాలా డిఫరెన్స్ ఉంటుంది వీటిల్లో. ఈ డిఫరెన్సెస్ అన్నిటినీ గమనించుకుని చేయడానికి బ్యాచిలర్స్ కావాల్సి వస్తుంది. మాస్టర్స్ అనేది ఏంటి అని అంటే, బ్యాచిలర్స్ లో మేము అన్ని చదువుతాం, లైక్ కార్డియో, పల్మనరీ, రీహాబిలిటేషన్, జీడియాట్రిక్స్ ది, గైనకాలజీ, ఇవన్నీ సబ్జెక్ట్స్ మాకు ఉంటాయి. సో మాస్టర్స్ వచ్చేసరికి ఏదో ఒక సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ వెళ్తుంది. 2 years మొత్తం దీని మీద ప్రాక్టికల్ వెళ్ళిపోతాం. సో నేను ఆర్థోపెడిక్స్ లో స్పెషలైజేషన్ చేశాను. సో ఈ ఆర్థోపెడిక్ స్పెషలైజేషన్ లో నేను ఎక్కువ నా సర్వీస్ లో చూసింది మొత్తం ఫ్రాక్చర్స్ కానీ, పోస్ట్ ఆపరేటివ్ కానీ, రీహాబిలిటేషన్స్ కానీ, వీటి మీద ఇంకొంచెం ఎక్కువగా చదువుతాం అనమాట. సో డిప్లొమా చేసిన వాళ్ళకి ఎక్కడ ఏం వస్తుంది అన్నది ఐడియా ఉంటుంది, బ్యాచిలర్స్ కి ఎందుకు వచ్చింది అన్నది ఐడియా ఉంటుంది, మాస్టర్స్ కి దాన్ని ఎలా తగ్గించాలి అన్నది ఇంకొంచెం డీటెయిల్డ్ గా బాగా తెలుస్తుంది. మేడం, ఫిజియోథెరపీ తీసుకోవడానికి అసలు మీ ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఏం చెప్తారు మేడం? ఫిజియోథెరపీ తీసుకోవడానికి ఇన్స్పిరేషన్ అంటే మా తాతగారు సార్. మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు, ఆయనకి నేను చాలా క్లోజ్ గా ఉండేదాన్ని. ఎందుకంటే అమ్మ నాన్న ఇద్దరు జాబ్ కి వెళ్ళిపోయేవాళ్ళు. సో అమ్మ టీచర్ ఉండేది, నాన్న ప్రైవేట్ ఎంప్లాయీ. సో వాళ్ళిద్దరూ జాబ్ కి వెళ్ళిపోయేసరికి ఇంట్లో నేను మా తాతగారే ఉండేవాళ్ళం. సో మా తాతగారు ఎప్పుడైనా సరే నన్ను చూసుకోవడానికి, స్కూల్ నుంచి రాగానే నన్ను ఆడించి ఎత్తుకుని హోంవర్క్స్ చేయించడం దగ్గర నుంచి పడుకోబెట్టేదాకా ఆయనతో ఎక్కువ స్పెండ్ చేసేదాన్ని. సడన్ గా ఆయనకి బీపీ ఇంక్రీజ్ అయిపోయి ఒకసారి అర్ధరాత్రి బాత్రూమ్ లో పడిపోయినప్పుడు నాన్న పక్కింటి అంకుల్ తీసుకెళ్లి హాస్పిటలైజ్ చేశారు, తాతగారికి ఏదో అయింది, వచ్చేస్తారా అన్నదే చెప్పారు. ఎందుకంటే అప్పుడు నేను 3rd class లో ఉన్నా. సో
థర్డ్ క్లాస్ లో ఉన్నాను కాబట్టి అంత ఐడియా లేదు. బట్ ఒక 1-2 వీక్స్ తర్వాత ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తే నేను ఆ మనిషిని చూసింది ఎలా అంటే, మా నాన్న ఒకవైపు, ఇంకొక అటెండర్ ఒకవైపు, ఇద్దరు కలిపి తీసుకొస్తున్నారు. అసలు మా తాతగారికి హైట్ కి వెయిట్ కి ఆయన వస్తుంటే చాలా బాగుండేది. బట్ సడన్ గా మనిషి అలా ఉన్న మనిషి ఇలా అయిపోయారు అనేది అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలిసేది కాదు. కాకపోతే ఎప్పుడు చూడు బెడ్ మీద పడుకునేవారు. ఈవెన్ ఫుడ్ కి గానీ, వాష్రూమ్ కి గానీ, దేనికైనా మా నాన్న వెళ్ళి మా అమ్మ వెళ్ళి చేయడమే తప్పితే ఆయన ఎప్పుడు వచ్చి ఇంతకు ముందులాగా నాకు తినిపించడం, మాట్లాడడం కూడా వచ్చేది కాదు. బట్ కొద్ది రోజులు అయిన తర్వాత, ఒక 1 వీక్ అయిన తర్వాత ఏమో ఒక 2 మనుషులు వచ్చారు మా తాతగారికి హెల్ప్ చేయడానికి. ఒక 1-2 గంటలో ఉండేవారు సార్ రోజు. ఉండి వాళ్ళకి మా తాతగారికి ఎక్సర్సైజెస్ చేయించడం, నడిపించడం, కూర్చోబెట్టడం అవన్నీ చేసేవారు. నాకు అంత పెద్ద ఊహ లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో ఏమీ అర్థమయ్యేది కాదు. కాకపోతే మళ్ళీ నా థర్డ్ క్లాస్ అయిపోయి సమ్మర్ హాలిడేస్ వచ్చే టైం కల్లా మళ్ళీ ఆయన మామూలు అయిపోయారు. సో మళ్ళీ సమ్మర్ హాలిడేస్ కి నాతో ఆడుకోవడం మొదలు పెట్టారు. సో అప్పుడు అనిపించింది, అంటే ఒక మనిషి అలా పడిపోయి ఉన్న ఆయన్ని ఆహారానికి గాని, బాత్రూమ్ కి గాని, దేనికైనా ఇంకొక పర్సన్ హెల్ప్ తీసుకోవాల్సి వచ్చిన మా తాతగారు ఆ 2 మనుషులు వచ్చిన తర్వాత మళ్ళీ లేచి మళ్ళీ నాతో ఆడుకోవడం, నాకు అన్నం పెట్టడం, ఈ ప్రొసీజర్స్ చేసి చూసేసరికి సో అప్పుడు నాకు ఒక వాల్యూ అర్థమైంది. నాన్న ఏం చేయలేకపోయేవారు, మా అమ్మ ఏం చేయలేకపోయేది. ఎవరైనా చుట్టాలు వచ్చినా కదా బాధపడడం తప్పితే ఆ 2 మనుషుల్లాగా ఎవరు ధైర్యం చెప్పలేదు. మా తాతగారిని మళ్ళీ ఫామ్ లోకి తీసుకొచ్చి మళ్ళీ నాకు గిఫ్ట్ గా ఇచ్చిన ఇదేదో సబ్జెక్ట్ ని నేను చెయ్యాలి, మా తాతగారు లాంటి వాళ్ళని ఎంతో మందిని మళ్ళీ లైఫ్ లోకి తీసుకురావాలన్నది ఒక ఇంటెన్షన్ ఎక్కువ ఉండేది సార్. సో ఆ మేబీ పునాది అప్పుడే పడి ఉండాలి ఆ చిన్న వయసులో. సో మీ ఫిజియోథెరపీ అవ్వడానికి కారణం మీ తాతయ్య గారు అంటారా? మా తాతగారే సార్. మేడం మెయిన్ గా చైల్డ్ డెవలప్మెంట్ అంటే అసలు ఏంది, అంటే చిన్న ఉన్న పిల్లలు అబ్నార్మల్ మైండ్ ఉంటది. సో అలాంటి వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు మేడం ఫిజియోథెరపీలో? చిన్న పిల్లలకి అబ్నార్మల్ మైండ్ అంటూ ఏముంటది సార్. అది ఏమవుతుంది అంటే డెలివరీలో ఇబ్బంది అవ్వడం, లేకపోతే ప్రెగ్నెన్సీ టైంలో ఇబ్బంది అవ్వడం, లేకపోతే డెలివరీ అంతా బాగుండింది బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అవ్వడం, వీటి వల్ల ఏదైతే ఇబ్బందులు చిన్నపిల్లలకి పుట్టిన వెంటనే ఫిట్స్ రావడం, ఇన్ఫెక్షన్ అవ్వడం, డెలివరీ అవుతున్న టైంలో ఉమ్మ నీరు మింగేయడం, ఇలాంటివి చేసినప్పుడు పిల్లలకి ఎదుగుదల అనేది ఆగిపోతుంది. ఫిట్స్ వచ్చినప్పుడు మొత్తం బ్రెయిన్ లో ఉన్న ఎలక్ట్రికల్ యాక్టివిటీ అంతా చాలా డిస్టర్బ్ అయిపోతుంది. సో ఆ టైంలో ఏమవుతుందంటే ఏదైతే మనకి మైల్ రాయి అంటాం, లైక్ మైల్ స్టోన్స్ అవి. సో 3rd మంత్ లో బోర్లా పడాలి, తలెత్తి చూడాలి, 6వ నెల 7వ నెల వచ్చేసరికి కొంచెం దేకాలి, పాకాలి, నడవాలి, ఇవేవైతే మైల్ స్టోన్స్ ఉంటాయో అవి వాళ్ళు ఆ టైంకి రీచ్ అవ్వలేరు. ఆ రీచ్ అవ్వకపోయేసరికి దాన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిలే కింద తీసుకుంటారు. మాట రాకపోతే దాన్ని స్పీచ్ డిలే అని, నడవడం రాకపోతే దాన్ని గ్రాస్ మోటార్ డిలే అని, సరిగ్గా రాయడానికి గానీ, లేకపోతే బటన్స్ తినలేకపోవడం గానీ. చిన్నపిల్లలు మామూలుగా 6వ నెల 7వ నెల రాగానే పాకి ఈ 2 వేళ్లతో ఏదైతే చిన్న వస్తువులు తీస్తారు. ఇవి తీయడం రాకపోతే దాన్ని ఫైన్ మోటార్ డిలే అని, ఇలా చాలా వరకు డిలేస్ జరుగుతాయి. సో వీటిని ఒక సమయంలో మనం దాన్ని గుర్తించి వాళ్ళకి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే నడవలేని పిల్లలు నడవడం గానీ, లేకపోతే అసలు పాకడం గానీ, బోర్లా పడడం రాని పిల్లల దగ్గర నుంచి మనం ఫిజియోథెరపీ చేస్తే వాళ్ళకి సరిగ్గా నడవడం, పాకడం అన్నీ మళ్ళీ వాళ్ళు మామూలుగా వచ్చేస్తారు సార్. సో దీంట్లో చైల్డ్ డెవలప్మెంట్ లో ఫిజికల్ డెవలప్మెంట్ ఒకటి ఉంది, మెంటల్ డెవలప్మెంట్ ఉంది. సో మేము రెండింటిని డీల్ చేస్తాను నేను. అంటే మేడం పిల్లలు మాట్లాడిన వాళ్ళ పిల్లలకి ఎటువంటి ట్రీట్మెంట్ ఫిజియోథెరపీలో ఇస్తారు మేడం? మాటలు రాని పిల్లలకి ఇచ్చే థెరపీని వచ్చి స్పీచ్ థెరపీ అంటారు సార్. సో ఆ స్పీచ్ థెరపీలో ఏంటి అని అంటే చాలా రకాలు ఉంటాయి. మనకి ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు పిల్లాడు అంటే మనం అసెస్మెంట్ తీసుకునే దాన్ని బట్టి పిల్లాడు ఎక్కడ ఆగిపోయాడు అన్నది అర్థమవుతుంది. సపోజ్ అది ప్రెగ్నెన్సీ టైం నుంచి కూడా ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ టైంలో ఎలా ఉంటుంది, పిల్లాడు కడుపులో ఉంటాడు కదా అంటే మామూలుగా ఇప్పుడు పూర్వకాలంలో మనం అబ్జర్వ్ చేస్తే ఒక గర్భిణీ స్త్రీ ఉంది అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు తన దగ్గర కూర్చుని చేరి. బట్ ఇప్పుడు ప్రస్తుత కండిషన్ లో అందరూ సాఫ్ట్వేర్ అయిపోవడంతో ఎవరి ల్యాప్టాప్స్ వాళ్ళవి, ఎవరి డెస్క్టాప్ వాళ్ళవి ఉండేసరికి వాళ్ళతో ఒక మనిషి మాట్లాడే ఇది ఉండదు. మనకి 7వ నెలలోనే కడుపులో ఉన్నప్పుడే చెవులు స్టార్ట్ అయిపోతాయి. సో వినికిడి శక్తి అక్కడే మొదలవుతుంది. సో ఆ టైంలో ఏంటి అని అంటే సరైన స్టిమ్యులేషన్ లేకపోతే పిల్లవాడికి ఆ చెవు ఏదైతే మనకి పరికరాల లోపల డెవలప్ అవ్వాలో అవి అక్కడే డెవలప్మెంట్ ఆగిపోతుంది. సో ఒకవేళ బయటకు వచ్చిన తర్వాత ఆ పిల్లవాడితో మాట్లాడకుండా అంటే
పని టైం టు టైం వెళ్ళిపోయి డైపర్ మార్చేసి ఫుడ్ ఇచ్చేసి ఏడుస్తుంటే ఒక పాల పేక నోట్లో పెట్టేసి బొమ్మలు పెట్టేసి లేకపోతే ఫోన్ పెట్టి వాడిని ఆపేస్తే గ్రోత్ అవ్వాల్సిన టైంలో గ్రోత్ అవ్వదు. ఒకవేళ ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ కి ఏంటనంటే ఒకవేళ నోట్లో పెట్టుకుంటే కక్కేస్తాడనో ఏదైనా వస్తువులు తీసుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుందనో ఈ కారణాల వల్ల ఓరల్ కి సంబంధించిన ఎక్సర్సైజెస్ అనేవి చిన్నప్పుడు జరగట్లేదు. సో దాని వల్ల కూడా ఈ మజిల్స్ అనేవి స్టిఫ్ అయిపోవడం, జా స్టిఫ్ అవ్వడం, లేకపోతే టంగ్ అనేది సరిగ్గా రొటేట్ అవ్వకపోవడం, వీటి వల్ల కూడా స్పీచ్ డిలేస్ వస్తాయి. సో ఇవన్నీ అసెస్మెంట్ లో నేను పేరెంట్స్ ని జాగ్రత్తగా అడిగి పిల్లాన్ని చూసి వాడికి ఎక్కడ ఇబ్బంది ఉంది, అది ఓరల్ లో ఇబ్బంది అనిపిస్తుందా లేకపోతే థ్రోట్ లో ఏమన్నా ఉందా, అన్ని అవగాహన ఉన్న పిల్లాడికి మాట రాకపోవడానికి ఎక్కడ కారణం అవుతుంది, ఇవన్నీ అసెస్ చేసుకుని ఏ లెవెల్లో ఉన్నాడో బాబుని చూసుకుని దాన్ని బట్టి స్పీచ్ థెరపీ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. మేడం మెయిన్ గా డాక్టర్స్ అంటే మెడిసిన్స్ ఇస్తారు, ఫిజియోథెరపీలో ఎటువంటి మెడిసిన్స్ లేకుండా ట్రీట్మెంట్ చేస్తారు. సో ఎగ్జాంపుల్ బ్యాక్ పెయిన్ కానీ, సో ఇట్లాంటి వాటికి మీ దగ్గర ఎటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది మేడం? మామూలుగా ఫిజియోథెరపీ అంటేనే వితౌట్ మెడిసిన్స్ మళ్ళీ వాళ్ళని బ్యాక్ టు నార్మల్ తీసుకొచ్చేది సార్. సో మా ఫిజియోథెరపీ గోలే అది. సో ఇందులో మేము బ్యాక్ పెయిన్ కానీ, ఇప్పుడు మీరు అడిగింది బ్యాక్ పెయిన్ గురించి. సో బ్యాక్ పెయిన్ లో అది కూడా చాలా కారణాలు ఉంటాయి. ఎందుకు వస్తుంది బ్యాక్ పెయిన్, అది మెకానికల్ బ్యాక్ పెయినా లేకపోతే ఎక్కడన్నా కింద పడడం వల్ల వచ్చిందా లేకపోతే ఏదన్నా క్యాచ్ వల్ల వచ్చిందా, ఎక్కడ వస్తుంది అని అసెస్మెంట్ తీసుకుని దానికి అడ్వాన్స్ టెక్నిక్ లో మా క్లినిక్ లో మేము చేసేది డ్రై నీడ్లింగ్ అని, కప్పింగ్ అని, లేజర్ అని, ఫేషియల్ రిలీజ్ అని, క్రేనియోసాక్రల్ థెరపీ ఒకటి, విజరల్ మ్యానిపులేషన్స్ ఒకటి, వీటన్నిటితోనూ మళ్ళీ ఆ మజిల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ బ్యాక్ టు నార్మల్ తీసుకెళ్తాం. సో వీటిల్లో ఎక్కువగా చేసేది ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్, స్ట్రెంగ్థనింగ్, పిఎన్ఎఫ్ టెక్నిక్స్. వీటితో ఏ మజిల్ అయితే బాధపడుతుందో ఆ మజిల్ కి మళ్ళీ స్ట్రెంగ్థనింగ్ తీసుకొచ్చేసరికి వితౌట్ మెడిసిన్ మనకి సెట్ అవుతుంది సార్. సో ఇప్పుడు మరి నొప్పి ఉంటే చేయలేరు కదా అని అంటే నొప్పిని తగ్గించే పరికరాలు లైక్ ఐఎఫ్టీ కానీ, టెన్స్ కానీ, అల్ట్రాసౌండ్, ఈ వీటితో ముందు నొప్పిని తగ్గించి ఆ తర్వాత ఎక్సర్సైజెస్ చెప్పినప్పుడు స్ట్రెంగ్థనింగ్ యాడ్ అవుతుంది మజిల్. సో వీటి వల్ల మనకి ఈ అడ్వాన్స్ టెక్నిక్స్ చేసుకోవడం వల్ల కూడా ఏంటి అని అంటే ఇప్పుడు అందరి దగ్గర టైం లేదు. సో 10 సంవత్సరాల నుంచి బాధపడుతున్న నొప్పి కూడా మాకు 10 రోజుల్లో తగ్గిపోవాలి అంటున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం కానీ లేకపోతే తొందరగా నొప్పి తగ్గాలనుకున్న వాళ్ళకు కూడా డ్రై నీడ్లింగ్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో అవి ఎవరికి ఏ మజిల్లో ఇష్యూస్ ఉన్నాయో చూసుకుని ఆ మజిల్లో డ్రై నీడ్లింగ్ వేసి ఆ నీడిల్ ని ఇంట్రడ్యూస్ చేసి ఒక 10 minutes అలా వదిలేస్తే మనకి ఆ మజిల్ లో సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఆ ఇంప్రూవ్ అయిన తర్వాత ఆ మజిల్ మళ్ళీ బ్యాక్ టు ఫామ్ వస్తుంది. మేము ఇచ్చే ఎక్సర్సైజెస్ వల్ల స్ట్రెంగ్త్ అవుతుంది. సో బ్యాక్ పెయిన్ అనేది అలా రిలీవ్ అవుతుంది. మేడం పారాలసిస్ కి ఫిజియోథెరపీ ఏం అవసరం మేడం? పారాలసిస్ వచ్చిన వాళ్ళకి ఫిజియోథెరపీ ఏం అవసరం అసలు? సో ఇది మా తాతగారి క్వశ్చన్ ఇది. సో ఆయనకి పారాలసిస్ వచ్చినప్పుడు ఏవైతే మనకి బ్రెయిన్ లో హై బీపీ రావడం వల్ల స్ట్రోక్ వస్తుంది. సో ఈ స్ట్రోక్ లో ఏమైపోతుంది అని అంటే ఏదో ఒక వెజిల్ అనేది బ్లడ్ క్లాట్ అయిపోవడం వల్ల ఆ బ్రెయిన్ పార్ట్స్ కి సరిగ్గా రక్త ప్రసరణ అవ్వదు. సో మనకి బ్రెయిన్ నుంచే మొత్తం అంతా ఇన్స్ట్రక్షన్స్ కిందకి రావాలి కాబట్టి ఆ నరాలు అనేవన్నీ చచ్చుబడిపోతాయి. సో నరాలు చచ్చుబడిపోయినప్పుడు కండరాలకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. చెయ్యి ఎత్తాలి అని అనుకుంటే మనకి బ్రెయిన్ ఇక్కడ చెయ్యి ఎత్తు అని చెప్పి ఆ నరం యాక్సెప్ట్ చేస్తేనే మజిల్ లేస్తుంది. సో ఇప్పుడు ఈ టైంలో ఏమైపోతుందంటే ఎప్పుడైతే మనకి ఆ హై బీపీ వల్ల కానీ ఏదైతే రప్చర్ అయ్యి నర్వ్స్ అనేవి అన్ని డ్యామేజ్ అయిపోయి ఉంటాయో ఆ టైంలో ఫిజియోథెరపీ అనేది మీకు స్టిమ్యులేషన్స్ ఇస్తాం. సో ఆ స్టిమ్యులేషన్స్ లో ఏమవుతుంది అని అంటే మళ్ళీ మన బాడీలో ఏదైతే -70 mV కరెంట్ పాస్ అవుతుందో సేమ్ అంతే కరెంట్ థెరప్యూటిక్ గా మేము మిషన్ ద్వారా ఇవ్వగలుగుతాం. సో అది ఇచ్చినప్పుడు వాళ్ళ చచ్చుబడి నరాలు కానీ ఏవైనా ఉన్నాయో అవి మళ్ళీ రీయాక్టివేట్ అవ్వడం మొదలు పెడతాయి. సో ఆ రీయాక్టివేట్ అయినప్పుడు ఏంటి అని అంటే ఆ రియాక్టివేషన్ తో పాటు మళ్ళీ మేము చేసే ఎక్సర్సైజెస్ అనేవి స్ట్రెంగ్థనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో 0 మజిల్ పవర్ నుంచి మేము మళ్ళీ మజిల్ పవర్ ని 4 కి కానీ 5 కి కానీ తీసుకెళ్లగలుగుతాం. సో అలా తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఫిజియోథెరపీ ఇస్ నథింగ్ బట్ ఎక్సర్సైజెస్. కంటిన్యూస్ గా ఎక్సర్సైజెస్ చేసుకోవడం, స్టిమ్యులేషన్స్ ఇవ్వడం, ఇవి చేసినప్పుడు మళ్ళీ బ్రెయిన్ కి రీగ్రోత్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో కంటిన్యూస్ స్టిమ్యులేషన్స్ వల్ల మళ్ళీ న్యూరాన్స్ అనేవి రియాక్టివేట్ అయ్యి మజిల్స్ లో రీజనరేషన్ పవర్ క్రియేట్ అయ్యి మళ్ళీ మామూలుగా రావడానికి హెల్ప్ అవుతుంది. మేడం మెయిన్ ముఖ్యంగా స్ట్రోక్స్ అంటే అసలు ఏంది, అసలు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంది, దీనికి ఫిజియోథెరపీ సంబంధం ఏంది అసలు? సో బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఏం లేదు సార్. మామూలుగా ఎప్పుడైనా మనకి ఎప్పుడైనా హై బీపీ రావడము లేకపోతే ఏదో ఒక విషయంలో యాంగ్జైటీ ఫీల్ అయిపోయి బాగా నర్వస్ అయిపోతున్నప్పుడు ఏమవుతుందంటే హార్ట్
పంప్ ఎక్కువ చేస్తుంది బ్లడ్ ని. ఆ టైంలో యాక్చువల్ గా మన బ్రెయిన్ లో ఉన్న నరాలన్నీ చాలా దారాల్లాగా చాలా సన్నగా ఉంటాయి. ఎప్పుడైతే హై ప్రెషర్ వచ్చేస్తుందో ఈ ప్రెషర్ ని తట్టుకోలేక ఆ వెజల్స్ అనేవి ఒక్కసారిగా బర్స్ట్ అయిపోతుంది. సో బర్స్ట్ అయిపోయేసరికి మనకు ఆ ఏరియాలో మొత్తం అంతా బ్లీడింగ్ లాగా అయిపోయి ప్రెషర్ క్రియేట్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి బయటకు వెళ్లే స్కోపే లేదు, ఎందుకంటే ఆల్రెడీ స్కల్ గట్టిగా పట్టేసుకుని ఉంటుంది. సో ఈ ప్రెషర్ వల్ల ఏదైతే బ్లీడింగ్ అయిపోయిందో ఇది మొత్తం ఆ బ్రెయిన్ ఇలా కంప్రెస్ చేసేస్తుంది. సో కంప్రెస్ చేసినప్పుడు సిగ్నల్స్ అనేవి సరిగ్గా వెళ్ళవు. ఆక్సిజన్ కానీ ఇవన్నీ వెళ్ళకపోయేసరికి ఏమైపోతుందంటే మళ్ళీ బ్రెయిన్ అనేది యాక్సెప్ట్ చేయడానికి రాదు. సో ఆ టైంలో ఆక్సిజన్ ఇవేవి లేకపోయేసరికి ఒక్కసారిగా మనిషికి హై బీపీ వచ్చి కళ్ళు తిరిగి కింద పడిపోతారు. ఈ పడిపోవడంలో ఏమవుతుంది అని అంటే ఏ పార్ట్ కి అయితే మనకి బ్రెయిన్ కి సరిగ్గా సప్లై అవ్వలేదో ఆ పార్ట్, అది రైట్ అవనియండి లెఫ్ట్ అవనియండి, దానికి తగినట్టుగా మొత్తం కాలు చెయ్యి ఆ సైడ్ మొత్తం అంతా వచ్చి దాన్ని స్ట్రోక్ అని అంటారు. మేడం ఇందాక మీ ఆఫీస్కి వచ్చినప్పుడు నీడిల్ టెక్నిక్ గురించి చూశాను. అసలు నీడిల్ టెక్నిక్ అంటే ఏం చేస్తుంది మేడం అసలు? దాన్ని డ్రై నీడ్లింగ్ అంటారు సార్. ఆ డ్రై నీడ్లింగ్ లో యూజ్ చేసే నీడిల్స్ వచ్చి ఒక్కొక్క పార్ట్ కి ఒక్కొక్క లెంగ్త్ లో ఉంటాయి. సో ఇవి ఏంటంటే ఇప్పుడు కొంతమంది చెప్తారు నిద్ర లేస్తూ ఉంటే సోఫాలోకి వచ్చే పడుకున్నాను, లేవగానే ఇక్కడ పట్టేసింది నాకు, లేకపోతే ఇలా తిప్పుతుంటే ఈ పార్ట్ లో బాగా నొప్పి వస్తుంది, ఈ పార్ట్ లో నొప్పి వచ్చినప్పుడు నాకు ఇలా హెడేక్ వస్తుంది, ఆ హెడేక్ వల్ల నాకు వామిటింగ్ వస్తుంది అంటారు. సో ఇది ఏంటంటే దీనికి కారణం వచ్చి ట్రిగర్ పాయింట్ అని అంటాం మేము. సో ట్రిగర్ పాయింట్ అని అంటే ఏంటంటే ఏదైతే ఒక మజిల్ కి ప్రతి ఒక్క మజిల్ కి ఒక ట్రిగర్ ఉంటుంది. సో అది మనకి మోటార్ పాయింట్ అనొచ్చు. అక్కడి నుంచి కరెంట్ పాస్ అవుతూ ఉంటుంది అనమాట మనం ఏదైనా యాక్షన్ చేయాలి అంటే. ఆ టైంలో ఏమవుతుందంటే ఈ మజిల్ సపోజ్ నెక్ పెయిన్ ఉన్న ఇష్యూస్ అందరికి చాలా మందికి ఇక్కడ పెయిన్ ఉంటుంది. ఈ పెయిన్ వల్ల హెడేక్ వస్తుంది, లేకపోతే ఇక్కడ కొద్దిసేపు నొక్కుంటే నాకేదో నాజియా ఫీలింగ్ అంటే వామిటింగ్ వచ్చేలాగా అనిపిస్తుంది, ఇది తీసేస్తే బాగుంది అంటారు. సో ఈ మజిల్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడి నుంచి వస్తుంది. సో ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు ఈ పాయింట్ లో పెయిన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ పాయింట్ నొక్కి పెట్టినప్పుడు ఆ మజిల్ ఎక్కడి నుంచి వస్తుందో అక్కడి వరకు అంతా రేడియేషన్ వెళ్తుంది. సో ఇప్పుడు ఈ పాయింట్ ని తీయాలి. ఇప్పుడు ఈ పాయింట్ ని తీయాలి అని అంటే నేను ఎంతసేపు నొక్కినా నేను నా స్కిన్ నొక్కుతాను, దాని కింద ఉన్న ఫ్యాట్ ని నొక్కుతా. లేదు అని అంటే ఆయింట్మెంట్ రాయాలి అని అంటే స్కిన్ కింద వరకే వెళ్తుంది, బట్ కరెక్ట్ గా ఆ పాయింట్ ని ముట్టుకోదు. సో ఇప్పుడు నీడిల్ అనేది ఏంటి అని అంటే మేము ఆ మజిల్ లోకి ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ చేసినప్పుడు ఆ నీడిల్ వెళ్ళి ఆ కరెక్ట్ గా ట్రిగర్ పాయింట్ ని టచ్ చేస్తుంది. అప్పుడు ఆ ట్రిగర్ పాయింట్ ని టచ్ చేసినప్పుడు అక్కడ సర్క్యులేషన్ గానీ లేకపోతే న్యూట్రిషన్ వాల్యూస్ గానీ ఇవన్నీ ఇంక్రీజ్ అయ్యి మజిల్ ని రిలాక్స్ చేస్తాయి. అది మళ్ళీ మేము ఒక 10 minutes పెడతాము. 10 minutes పెట్టిన తర్వాత దాన్ని ఎప్పుడైతే బయటికి తీస్తామో పేషెంట్ కి అప్పుడేం తెలియదు, బికాజ్ ఇమీడియట్ గా వచ్చే రీజన్ నేనేం పెయిన్ కిల్లర్ ఇవ్వట్లేదు. ఆ నీడిల్లో ఎటువంటి మందు గానీ సెలైన్ గానీ లిక్విడ్ గానీ ఏమి ఉండదు, అందుకే దాని పేరు డ్రై. సో డ్రైగా ఉన్న నీడిల్ ని మేము ఇన్సర్ట్ చేసినప్పుడు ఇమీడియట్ గా పెయిన్ రిలీఫ్ అయిపోయిందా తగ్గిపోయిందా అన్నది ఆయనకి ఏం తెలియదు. బట్ యాజ్ టైమ్ గోస్, లైక్ ఇప్పుడు పొద్దున్న ట్రీట్మెంట్ తీసుకుని వెళ్తే సాయంత్రానికి ఆయనకి ఇక్కడ తేడా కనిపిస్తుంది. కొంచెం నొప్పి తగ్గినట్టు, లేకపోతే మూమెంట్ ఇంక్రీజ్ అయినట్టు, హెడేక్ తగ్గినట్టు, ఇవన్నీ వాళ్ళు చూసుకోగలుగుతారు సార్. మేడం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో చాలా మందికి డిప్రెషన్స్ ఉన్నాయి మేడం. సో దీనికి ఏమైనా టెక్నాలజీ ఉందా ఈ డిప్రెషన్ సాల్వ్ చేసుకోవడానికి? ఎస్ సార్, ఇప్పుడు కొత్తగా వచ్చి క్రేనియోసేక్రల్ థెరపీ అని ఒక అడ్వాన్స్ టెక్నిక్ వచ్చింది. సో క్రేనియం అంటే బ్రెయిన్, సేక్రమ్ అంటే మన బ్యాక్ బోన్ కింద ఉంటుంది. సో ఈ బ్యాక్ బోన్, ఇప్పుడు క్రేనియం అంటే ఏదైతే మన బ్రెయిన్ దగ్గర ఉందో సాక్రమ్ అనేది కింద ఉంటుంది. సో ఇది మొత్తం అంతా నర్వస్ సిస్టమ్ ఇది. సో బ్రెయిన్ దగ్గర నుంచి కింద సాక్రమ్ వరకు ఉన్న రిథమ్, సో బ్రెయిన్ కి కూడా ఒక రిథమ్ ఉంటుంది. ఇప్పుడు మన హార్ట్ కి ఎలా అయితే ఒక రిథమ్ ఉంటుందో సేమ్ అలానే బ్రెయిన్ కి కూడా ఒక మూమెంట్ ఉంటుంది. ఈ మూమెంట్ ఎప్పుడైతే యాంగ్జైటీ గానీ డిప్రెషన్స్ గానీ లేకపోతే ఏదో అన్రిజాల్వ్డ్ కేసు, లైక్ అన్రిజాల్వ్డ్ పెయిన్ గానీ ఎన్నో మందులు వాడుతున్నాను అయినా నాకు తగ్గట్లేదు, ఎంతో మంది డాక్టర్స్ కి చూపించాను, ఎన్నో టెస్ట్లు చేశాను, అన్ని నార్మలే ఉన్నాయి, అందరూ నీకేదో సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నందువల్ల నీకు నొప్పి వస్తుంది, అంతేగాని నిజంగా అక్కడ ఏం నొప్పి లేదు, కావాలంటే రిపోర్ట్స్ చూసుకోండి అని ఇలాంటివి చాలా చెప్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళకి నిజంగా నొప్పి ఉంటుంది. అది ఎవరికి చెప్పాలో ఏం చేయాలో అర్థం కాక ఇంతకు ముందు ఉన్నలాగా వాళ్ళు పని చేసుకోలేకపోవడం, ఇవన్నిటికీ కారణం నా నొప్పేనేమో నేనేనేమో అని ఇలా బాధపడుతూ ఉండేసరికి డిప్రెషన్ గానీ లేకపోతే ఏదైనా ఒక చిన్న పని చేయమని అడిగితే అమ్మో నేను చేయలేనేమో ఈ నొప్పితో అన్న భయపడిపోయి యాంగ్జైటీ రావడం, ఇవన్నీ వచ్చేసరికి ఈ బ్రెయిన్ లో ఉన్న రిథమ్ అనేది
మిస్ అయిపోతుంది. సో మామూలుగా మనకి ఏంటంటే చక్కగా ఇలా క్రెడిల్లో పాపాయిని మెల్లిగా ఊపుతున్నట్టు ఏదైతే రిధం ఉంటుందో అదే ఉంటుంది బ్రెయిన్ కి సాక్రమ్ కి. సో ఈ రిధమ్ ని మళ్ళీ మేము సెట్ చేయగలుగుతాం. సో ఇది హ్యాండ్స్ ఆన్ టెక్నిక్. సో దీనికి ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కానీ లేకపోతే ఎటువంటి పరికరాలు కానీ ఇవి ఎటువంటివి ఏమీ అవసరం లేదు. జస్ట్ నా 10 వేళ్ళు సరిపోతాయి వాళ్ళకి. ఇది ఒక 1 hour ప్రోటోకాల్ ఉంటుంది. అన్రిజర్వ్డ్ ఎమోషన్స్ కూడా, ఎప్పుడో ఏదో ఎమోషన్ ఉంది కానీ అది బయటపడట్లేదు, దాని వల్ల కూడా మన బ్రెయిన్ లో బాడీలో చాలా చేంజెస్ జరుగుతాయి. సో వీటన్నిటిని మళ్ళీ మేము బ్యాక్ టు నార్మల్ తీసుకురాగలుగుతాం. సో ఈ డిప్రెషన్స్ కానీ యాంగ్జైటీ ఎటువంటి ఎన్ని రకాల ఉన్నా కూడా మేము దాన్ని ఈ క్రేనియోసాక్రల్ థెరపీ వాళ్ళకి చాలా మంచి అడ్వాన్స్ టెక్నిక్. మరి ఇప్పుడు ఐసీయూలో ఉన్నటువంటి పేషెంట్ కి ఫిజియోథెరపీతో అసలు ఏం పని మేడం? అంటే ఫిజియోథెరపీ యొక్క రోల్ ఏముంటుంది అక్కడ? సో ఐసీయూలో ఉన్న వాళ్ళకి ఫిజియోథెరపీ వాళ్ళు చాలా హెల్ప్ అవుట్ చేస్తారు సార్. ఎందుకనంటే ఐసీయూలో ఉన్నారు అని అంటే వాళ్ళు కదలలేరు. సో వాళ్ళకి కదలలేకుండా ఉన్నారు అని అంటే చెస్ట్ లో చాలా వరకు నిమ్ము చేరిపోతుంది. ఎందుకంటే అక్కడ ఏసీ ఉంటుంది, వాళ్ళు సరిగ్గా బ్రీతింగ్ తీసుకోలేరు, వెంటిలేటర్ పైన ఉంటారు. ఆ రిథమ్ అనేది చాలా వరకు పోతుంది. అప్పుడు చెస్ట్ ఫిజియోథెరపీ అని చేస్తాం. సో ఈ చెస్ట్ ఫిజియోథెరపీ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే వాళ్ళకి ఏదైతే నిమ్ము పట్టి ఊపిరి సరిగ్గా తీసుకోలేరో వాళ్ళకి చెస్ట్ ఫిజియోథెరపీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలానే మూమెంట్ అన్కాన్షియస్ లో ఉంటారు చాలా మంది, లేకపోతే కాన్షియస్ లో ఉన్నా కూడా మూమెంట్స్ చేసుకోలేరు. లైక్ ఇందాక మీరు అడిగినట్టు పారాలసిస్ వాళ్ళు, వీళ్ళు మూమెంట్స్ చేసుకోలేరు. ఆ టైంలో మూమెంట్ చేయకుండా అలానే బెడ్ మీద వదిలేస్తే ఈ బోనీ ఏరియాస్ లో మొత్తం అంతా ర్యాపిడ్ జరిగి బెడ్ సోర్స్ వస్తాయి. సో ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల, ఆ ఇన్ఫెక్షన్ వల్ల మొత్తం బాడీకి పాకి ఇంకా తొందరగా చనిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఫిజియోథెరపీ వాళ్ళు ఏంటి అని అంటే ఐసీయూలోకి వెళ్ళి ప్రతి ఒక్క చిన్న పార్ట్ ని, మన తలకాయ దగ్గర నుంచి కాలి గోటి వరకు ప్రతి ఒక్క బాడీ పార్ట్ ని మూవ్మెంట్ చేసి వాటికి ఎక్సర్సైజెస్ చేయించి, కూర్చోలేని వాడానికి వచ్చేపు కూర్చోపెట్టి ఇవన్నీ ఐసీయూలో చేయగలుగుతారు. కాబట్టి ఐసీయూలో ఫిజియోథెరపీ చాలా ఎక్కువ ఇంపార్టెన్స్. మేడం ఈ స్పోర్ట్స్ ఫిజియోథెరపీ అంటే అసలు ఏంది మేడం అసలు? ఇది కూడా ఒక స్పెషలైజేషన్. లైక్ మా బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజియోథెరపీ అయిపోయాక మాస్టర్స్ ఆఫ్ ఫిజియోథెరపీలో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. లైక్ అది ఒకటి గైనకాలజీ కానీ, పీడియాట్రిక్స్ కానీ, జీడియాట్రిక్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఆర్థోపెడిక్, న్యూరాలజీ, కార్డియోపల్మనరీ, ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఒక్కొక్క మాస్టర్స్ చేస్తాము. సో స్పోర్ట్స్ ఫిజియోథెరపీ అనేది మేజర్ గా స్పోర్ట్స్ కి సంబంధించిన ఇంజురీస్ ని, స్పోర్ట్స్ కి సంబంధించిన ఇష్యూస్ ని వాళ్ళ రిహాబిలిటేషన్ కి ఎక్కువ యూజ్ అవుతుందండి. సో మామూలుగా ఏంటనంటే స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఎంత పర్ఫెక్ట్ గా ఎక్సర్సైజ్ చేసి ఎంత ప్రాక్టీస్ చేసుకుని గ్రౌండ్ లోకి వెళ్ళినా అది ఏదో ఒక మూమెంట్ లో వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. సో వాళ్ళ కోసం అని చెప్పి స్పోర్ట్స్ ఫిజియోథెరపీలో టేపింగ్ టెక్నిక్స్ అని, ఆ తర్వాత కైరోప్రాక్టిక్ టెక్నిక్స్ అని, ఇలాంటి చాలా టెక్నిక్స్ ఉన్నాయి. సో ఇమీడియట్ గా మళ్ళీ వాళ్ళని ఒక చిన్న బ్రేక్ తీసుకుని ఆ బ్రేక్ టైంలో వాళ్ళని మళ్ళీ టేప్ వేయడము, లేకపోతే వాళ్ళకి ఇమీడియట్ గా రిజాల్వ్ చేసి, నీడ్లింగ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది స్పోర్ట్స్ వాళ్ళకి. నీడ్లింగ్ అని, కప్పింగ్ అని, ఈ టేపింగ్, ఇవన్నీ మళ్ళీ మేము ఇమీడియట్ గా వాళ్ళకి లైక్ బ్రేక్ టైంలోనే వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి మళ్ళీ ఆడేందుకు వాళ్ళని సిద్ధం చేసి మళ్ళీ పంపించేస్తాం. మేడం ఫిజియోథెరపిస్ట్ దీప్తి గారు అంటే మాక్సిమం అందరికి తెలుసు. సో దీప్తి గారి యొక్క నేటివ్ ప్లేస్ ఎవరికి తెలియదు. సో మీ నేటివ్ ప్లేస్ ఏంది అసలు? మీరు ఎక్కడ, మీ ప్రాపర్ ఎక్కడ అసలు? మా ప్రాపర్ వచ్చి మచిలీపట్నం సార్, ఆంధ్ర. కానీ పెరిగింది మొత్తం అంతా, నా స్కూల్ అయింది, చదువు మొత్తం అంతా హైదరాబాద్. సో మా నాన్నగారు ఆయన పెళ్లి అవ్వక ముందే ఇటు వచ్చేసి ఇక్కడ సెటిల్ అయిపోయారు హైదరాబాద్ లో. సో నేటివ్ ప్లేస్ అంటే ఆంధ్ర సార్ నాది. ఓకే మేడం, మీరు బీపీటీ చేశారు, బీపీటీ చేసేటప్పుడు సింగిల్ గా ఉన్నారు. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా ఎంపీటీ చేశారు. సో అలా అంటే సహజంగా ఇప్పుడున్న జనరేషన్ లేడీస్ మ్యారేజ్ తర్వాత ఎడ్యుకేషన్ స్టాప్ చేస్తారు మేడం. కానీ మీరు ఒక గొప్ప విషయం ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత కూడా స్టడీస్ కంటిన్యూ చేయటాలు. సో ఇప్పుడు మీ యొక్క స్టోరీని ఇన్స్పిరేషన్ తీసుకున్న వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు మేడం? నిజం చెప్పాలంటే సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే యాక్చువల్ గా నేను బీపీటీ అయిన తర్వాత ఇంకా చాలు, ఇంకేం అక్కర్లేదు, పెళ్లి అయిపోయింది, సో ఏదో ఒక జాబ్ చేసేసుకుంటూ ఉందామని అనుకున్నా. కాకపోతే మా హస్బెండ్ ఏంటంటే, లేదు నువ్వు మాస్టర్స్ చెయ్యాలి, మాస్టర్స్ ఉంటేనే నువ్వు ఇంకా చాలా మందికి ట్రీట్ చేయగలుగుతావని ఆయన బలవంతంగా అప్లికేషన్స్ తీసుకొచ్చి సైన్ చేయించి ఆయనదే అయ్యింది సార్. యాక్చువల్ గా ఎంపీటీలో నా రోల్ అంటూ ఏం లేదు. ఎందుకంటే నాకు అప్పటికి పాప ఉంది చిన్నది, అది 6 months 7 months పాప తను. సో ఇంకెందుకు, అయిపోయింది కదా, పాప వచ్చింది, నేను ఏదో జాబ్ చేసుకుంటూ ఉంటే అయిపోతుంది అన్న దీంట్లో నేనున్నా. కాకపోతే ఏంటంటే అలా అయితే ఇబ్బంది అవుతుంది, నువ్వు నీ ప్రొఫెషన్ కి నువ్వు ఏదన్నా వాల్యూ ఇవ్వాలి, నువ్వు అనుకున్న గోల్ ఒకటి, బట్ నువ్వు ఇక్కడ ఆగిపోకూడదు
అని ఆయన ప్రోత్సహించి నన్ను వేయడం వల్ల ఎంపీటీ అనే కాదు సార్, దాని తర్వాత నేను ఎంఎస్సి సైకాలజీ చేశాను, పీజీ డిప్లొమా ఇన్ ఎర్లీ ఇంటర్వెన్షన్ చేశాను, చాలా కోర్సెస్ అటెండ్ అయ్యాను. మొన్న రీసెంట్ గా కూడా ముంబైకి వెళ్ళి ఫ్యామిలీ సపోర్ట్ తోనే పిల్లల్ని మేము చూసుకుంటాం, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు సపోర్ట్ లేకపోతే యాక్చువల్ గా ఒక మ్యారీడ్ ఉమెన్ మదర్ ఆఫ్ 2 kids వెళ్ళి చేయలేరు సార్. ఇప్పుడు కూడా ఏంటంటే నేను నా క్లినిక్ లో 9ంటికి వెళ్ళానంటే రాత్రి మళ్ళీ 9 అవుతుంది. అప్పటి వరకు పిల్లలు తిన్నారో ఏం చేశారో ఆ బెంగ లేదు అని అంటే మా ఇన్లాస్ గానీ మా హస్బెండ్ గానీ వీళ్ళదే ఎక్కువ సపోర్ట్ ఉంది. మరి మీ స్కూలింగ్ అసలు ఎలా ఉండేది? మీరు బీపీటీ ఎక్కడ వేసారు, ఎంపీటీ ఎక్కడ వేసారు అంటే ఏం చెప్తారు మేడం? బీపీటీ వచ్చి నాది చెన్నైలో జరిగింది సార్. డాక్టర్ ఎంజీఆర్ యూనివర్సిటీ వాళ్ళ రిఫరెన్స్ ద్వారా అయ్యింది నాది. సో ఎంజీఆర్ యూనివర్సిటీలో అలీ మొహమ్మద్ స్లేక్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అది చెన్నైలో ఉంది. అక్కడ నేను బీపీటీ చేశాను. నా ఇంటర్న్షిప్ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ చెన్నైలో జరిగింది. సో అది అక్కడ ఒక 6 months నేను చేశాను. ఎంపీటీ అయ్యేసరికి నేను హైదరాబాద్ లో ఉన్నాను కాబట్టి ఎన్టీఆర్ యూనివర్సిటీ కింద ఉన్న ఒక కాలేజ్ లైక్ సుశ్రుత కాలేజ్ ఆఫ్ పారామెడికల్ సైన్సెస్ కొత్తపేటలో ఉంది, అందులోనే అది ఎంపీటీ ఆర్థోపెడిక్స్ అయిందండి. మనకి మెయిన్ చెప్పాలంటే బీపీటీలో 5 years కోర్స్ ఇది, కానీ ఎందుకని మేడం ఒక పెద్ద డ్రాబ్యాక్, అసలు శాలరీ పరంగా చూసుకున్న గవర్నమెంట్ జాబ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో ఇట్లాంటి కొత్త వచ్చిన స్టూడెంట్స్ కి అసలు బీపీటీ చేయాలా వద్దా అంటే మీరు ఏం చెప్తారు మేడం? ఫిజియోథెరపీ అనేది ఒక ఆర్ట్ సార్. అది ఎందుకనంటే ఇప్పుడు అంటే నేను ఎవరిని తక్కువ చేసి అనను, బికాజ్ ఎవరి రోల్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు డాక్టర్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అయినా ఇప్పుడు ఇమీడియట్ గా మనకు తలనొప్పి వచ్చింది అని అంటే ఒక మందు వేసుకోవడానికే చూస్తాం, అలాంటిది ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ గా వాళ్ళే ఉంటారు. బట్ సెకండ్ లైన్ ఆఫ్ దీనిలో ఫిజియోథెరపీ అనేది ఒక ఆర్ట్. అది ఎందుకంటే ఎటువంటి మెడిసిన్స్ లేకుండా ఓన్లీ ఎక్సర్సైజెస్ తో పేషెంట్ కి దగ్గరగా ఉండి మళ్ళీ వాళ్ళని రీబ్యాక్ చేయించడం అనేది మామూలు మాట కాదు. ఇప్పుడు ఒకవేళ ఎవరికైనా మెడనొప్పి వచ్చింది, ఎన్ని రోజులు వేసుకున్నా పెయిన్ కిల్లరే వేసుకోగలుగుతారు కానీ మూమెంట్ ని ఇంక్రీజ్ చేసే మందు వేసుకోలేరు. సో మూమెంట్ ఇంక్రీజ్ చేయాలి అని అంటే ఆ మజిల్ ని రిలాక్స్ చేయాలి. మజిల్ రిలాక్స్ చేసి ఎక్సర్సైజెస్ చేయించేది ఫిజియోథెరపీలోనే జరుగుతుంది, ఇంకా వేరే దాంట్లో ఎక్కడ ఉండదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా శాలరీస్ పరంగా గానీ లేకపోతే జాబ్స్ పరంగా గానీ తక్కువ ఉండడానికి కారణం ఏంటి అని అంటే మాకు ఒక కౌన్సిల్ లేదు. సో వీళ్ళంటే ఇలానే ఉండాలి, సో మాకు ఇన్ని గవర్నమెంట్ జాబ్స్ కావాలి, ఇది ఒక స్టాండర్డ్ మాకు లేదు. సో మాకు ఒక సపరేట్ కౌన్సిల్ ఒకటి ఫామ్ అయ్యి మాకు ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే ఖచ్చితంగా శాలరీస్ లోను ఆ తర్వాత జాబ్స్ లోను గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రైవేట్ జాబ్స్ ఏవైనా సరే మేము ఇంప్రూవ్ అవ్వగలుగుతాం. అంటే ఒక పేషెంట్ కి ఏదైనా ప్రాబ్లం వస్తే డైరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, డాక్టర్ రిఫరెన్స్ అనే ఫిజియోథెరపీ దగ్గరకు వస్తారు. సో అప్పటికే చాలా డ్యామేజ్ అయిపోయి ఉంటది. సో అప్పుడు మీరే ఫిజియోథెరపీలో ఏం చేస్తారు మేడం? డైరెక్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అలాంటి కేసెస్ నేను నా బీపీటీ ప్రాక్టీస్ దగ్గర నుంచి చూస్తూ ఉన్నాను. నేను ఈ టైంలో ఏంటంటే నా ప్రాక్టీస్ టైంలో ఇలాంటివి నేను చాలా చూసాను. సో కొన్ని క్రిటికల్ కేసెస్ చూసాను, ఆపరేషన్ చేయించుకోవాలి, ఇంకా మీరు ఆపరేషన్ చేయించుకోకపోతే ఇంకా అయిపోతుంది అన్న కేసెస్ లో ఉన్నప్పుడు కూడా ఏంటంటే ఒకవేళ పేషెంట్ అడిగి మేము అంత చేసుకోలేము, ఇంకేదన్నా సోర్స్ ఉందా అని అడిగినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఫిజియోథెరపీకి రిఫర్ చేస్తారో ఆ టైంలో ఉన్న వాళ్ళని రోజులు ఎక్కువ పడతాయి, ఎందుకంటే చాలా డ్యామేజ్ అయ్యి వచ్చారు కాబట్టి. నేను నా పర్సనల్ గా నేను ఒక కేసు చెప్పాలి అని అంటే, ఒక మేడం ఉన్నారు, ఆవిడ లైక్ 45 years ఏజ్, ఆవిడ నెక్ పెయిన్ ఉంది ఇష్యూ ఎప్పటి నుంచో ఒక 3 years నుంచి నెక్ పెయిన్ తో బాధపడుతున్నారు. ఆవిడ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు మెడికేషన్స్ ఇచ్చారు, నెక్ బెల్ట్ పెట్టుకోమని సజెస్ట్ చేశారు, అవన్నీ చేస్తూ ఉన్నారు, చాలా బాగుంది. బట్ సడన్ గా ఒక రోజు ఏమైపోయిందంటే పని చేస్తున్న టైంలో వేళ్ళు ఇలా కొంకర్లు తిరగడం గమనించారు ఆవిడ. ఇలా అయిపోతుంది ఏంటి అని ఇమీడియట్ గా వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంఆర్ఐ స్కాన్లు సిటీ స్కాన్స్ అవన్నీ తీసి చూస్తే డిస్క్ బల్జ్ చాలా ఎక్కువ ఉంది, నర్వ్ ని చాలా ఇంపింజ్ చేస్తోంది, సో మీరు ఆపరేషన్ చేయించుకోవాలి అని అన్నారు. కాకపోతే ఆవిడ ఆపరేషన్ కి రెడీయే ఉన్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ పిల్లల పరిస్థితిని బట్టి ఇప్పుడు ఆపరేషన్ చేయించుకుంటే మళ్ళీ వాళ్ళకి లేడీస్ కి ఉన్న కామన్ సింపథెటిక్ వేలో పిల్లల గురించి ఆలోచిస్తారు కాబట్టి ముందు స్టడీస్ కి దానికి ఇబ్బంది అవుతుంది, నేను ఇప్పుడే చేయించుకోలేను, నాకు ఒక 2 నెలలు టైం ఇవ్వండి అని అడిగితే వాళ్ళు నొప్పిని తగ్గించుకోవడానికి మీరు ఫిజియోథెరపీకి వెళ్ళండి అని వాళ్ళు సజెస్ట్ చేశారు. సో వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ కండిషన్ మొత్తం అంతా నేను చూసి ఆవిడకి నాకు దగ్గరగా 2 నెలలు పట్టింది. మళ్ళీ మామూలుకి తీసుకొచ్చి
అవ్వడానికి. సో ఆపరేషన్ అన్న వాళ్ళని మేము ఈ అడ్వాన్స్ టెక్నిక్స్ అన్ని యూజ్ చేసుకుంటూ ఆవిడ డిప్రెషన్ ని, యాంగ్జైటీని తగ్గించుకోవడానికి సిఎస్టీ చేసుకుంటూ నీడ్లింగ్ అని, కప్పింగ్ అని, ట్రాక్షన్స్ అని ఇవన్నీ ఇస్తూ నర్వ్ ఏదైతే ఇంపింజ్ అయిందో దానికి న్యూరల్ మొబిలైజేషన్ ఎక్సర్సైజెస్, స్పైనల్ మొబిలైజేషన్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేయించుకుంటూ ఆవిడ్ని రీబ్యాక్ అయిపోయారు. సో మళ్ళీ ఆవిడ లైఫ్ లోకి ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే ఆవిడకి ఎటువంటి నొప్పి లేదు. సో షీఈస్ బ్యాక్ టు లైఫ్ అగైన్. ఓకే మేడం, సహజంగా డాక్టర్ దీప్తి గారు అంటే నాట్ ఓన్లీ డాక్టర్, తన ఒక మంచి గొప్ప సోషల్ యాక్టివిస్ట్ కూడా బయట టాక్ ఉంది. అసలు మీరు ఇప్పటికి ఎన్ని మెడికల్ క్యాంప్స్ చేశారు, ఇక్కడ చేశారు మేడం? నేను మెడికల్ క్యాంప్స్ అనేవి బీపీటీ నుంచే చేస్తూ వచ్చాను సార్. బికాస్ నేను వర్క్ చేసిన దగ్గర అయితే, నేను ఏదైతే లెక్చరర్ గా వర్క్ చేశానో అప్పుడు పేషెంట్స్ ని చూసినప్పుడు వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే, మాకెవరూ చెప్పలేదమ్మా ఇది ఇలా ఉంటుంది, ఒకటి ఇలా చేసుకుంటే తగ్గుతుంది అన్నది మాకెవరూ చెప్పలేదు అన్నది చాలా మంది దగ్గర విన్నాను నేను. సో దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటనంటే అవగాహన లేదు. సో ఒకవేళ ఈ నొప్పి వస్తే ఎవరిని కలవాలి, ఈ నొప్పి తగ్గించుకోవాలి అని అంటే ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయాలి, మందులే కాకుండా ఇంకా ఏమేమి ఉంటాయి ఇతరవి అన్నవి అవగాహన లేకపోవడం వల్ల పాపం ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అర్థమయ్యి మేము అప్పటి నుంచి హైదరాబాద్ లో నేను వర్క్ చేసిన ఏరియాస్ లో కాకుండా మా ఇంటి దగ్గర ఉన్న కాలనీస్ లో వాటిలన్నిటిలో కూడా స్టూడెంట్స్ ని తీసుకుని వెళ్ళి ఒక సండే రోజు జస్ట్ ఒక హాఫ్ డే ఫ్రీ ఫిజియోథెరపీ మెడికల్ అవేర్నెస్ క్యాంప్ అనేవి కండక్ట్ చేశాం. సో వీటిల్లో ఏంటి అని అంటే అసలు మన బాడీ సిస్టమ్ ఎలా డీజనరేట్ అవుతుంది, దానికి ఎక్సర్సైజెస్ ఎలా చేయాలి ఏంటి అనేవి వాళ్ళందరికీ చెప్పడం జరుగుతూ ఉండింది. ఎప్పుడైతే ఎంపీటీ చేసుకుని ఇంకొంచెం అవగాహన ఏర్పడిందో అప్పుడు మధ్యస్థరులకే కాదు, జీడియాట్రిక్స్ అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కూడా ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్. రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళకి నొప్పులు అనేవి ఎక్కువ వస్తాయి. సో వీటికి మీద కూడా అవగాహన జరిపించాలి అని ఓల్డ్ ఏజ్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉంటాయి. అక్కడ అంతా వెళ్ళి మేము వాళ్ళకి అసలు ఫిజియోథెరపీ ఇంపార్టెంట్, లైక్ ఫిజియోథెరపీ అంటే ఎక్సర్సైజెస్, మూమెంట్స్ ఇంపార్టెంట్. సో ఫిజియోథెరపీ అనేది మూమెంట్ స్పెషలిస్ట్ అంటారు మమ్మల్ని ఇంకొక మాటలో. సో ఆ మూమెంట్ కి ఉన్న ఇంపార్టెన్స్ ని వాళ్ళందరికీ చెప్పి అలా క్యాంప్స్ కండక్ట్ చేయడం, ఆ అవేర్నెస్ క్రియేట్ చేశాం సార్. అలానే ఇప్పుడు పిల్లల మీద కూడా ఎందుకు ఈ డిలేస్ వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఎందువల్ల వస్తున్నాయి, ఇవన్నీ కూడా పేరెంట్స్ కి ఒక అవగాహన చేసుకోవడం. అంటే మీరు ఎప్పుడెప్పుడు మీ పిల్లవాడిని ఎలా నోట్ చేసుకోవాలి, ఎందుకంటే తల్లిదండ్రులకి పిల్లవాడు అల్లరి చేసిన ముద్దుగానే ఉంటుంది, కామ్గా పడుకున్న ముద్దుగానే ఉంటుంది. సో ఎప్పుడు మనం చూడాలి, ఎప్పుడు మనం పిల్లల్ని వచ్చి వాడు సరిగ్గా పోషణ జరుగుతుందా లేదా, పోషణకి తగినట్టు ఎదుగుదల ఉందా లేదా అన్నది ఎలా చూసుకోవాలి అన్నది పేరెంట్స్ అందరికీ అవగాహన కల్పించడానికి ప్రైమరీ స్కూల్స్ లో, తర్వాత కాలనీస్ లో, వెల్ఫేర్ అసోసియేషన్స్ వీటన్నిటిలోనూ పేరెంట్స్ కి, పెద్దవాళ్ళకి అందరికీ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ వచ్చాను సార్. మేడం, ₹1 తీసుకోకుండా ఇంచుమించు 50 మందికి పైగా ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చారంట. సో అసలు ఎందుకనే ఆ హెల్ప్ మీకు చేయాలనిపించింది మేడం? సహజంగా కష్టపడి చదువుతారు, జాబ్ చేసుకుంటూ వాళ్ళ లైఫ్ వాళ్ళు హ్యాపీ మూవ్ ఆన్ అవుతారు. కానీ ఇటువంటి ప్రజెంట్ జనరేషన్ లో కూడా ఇంచుమించు 50 మందికి పైగా ఫ్రీ ట్రీట్మెంట్ చేయడం అనేది మాటలు కాదు. సో నిజంగా ఎందుకు చేయాలనిపించింది మేడం మీకు అది? నేను ఫిజియోథెరపీ సర్వీస్ ఓరియంటెడ్ గానే తీసుకున్నాను సార్. ఎందుకనంటే డాక్టర్ ప్రొఫెషన్ వచ్చేసే సర్వీస్ ఓరియంటెడ్. వైద్యం అనేది అందరికీ అందాలి, అందరికీ అందుబాటులో ఉండాలి. అప్పుడు మన ఫ్యూచర్ జనరేషన్సే కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి వర్క్ చేసుకునే వాళ్ళందరి దగ్గర నుంచి మనం రెవెన్యూ తీసుకోగలుగుతాం. ఇప్పుడు కూలివాడికే కాదు, లేకపోతే కోటీశ్వరుడికే కాదు, అందరికీ నొప్పులు ఉంటాయి, అందరి పిల్లలకి ఇబ్బందులు ఉంటాయి. అందరూ వెళ్ళి చేసుకోవాలి, అందరికీ నొప్పులు తగ్గాలి అన్నది నాది ఇంటెన్షన్ ఉండేది సార్ బాగా. సో దానిని ప్రోత్సహించారు, మా హస్బెండ్ కూడా అలానే ప్రోత్సహించారు. సరే ఒకవేళ నీకు అలా అనిపిస్తోంది అని అంటే కానీ క్యారీ ఆన్ చేసుకో, ఇబ్బంది ఏం లేదు అని ఆయన ప్రోత్సహించడం వల్లనే నేను ఫ్రీగా చాలా మందికి ట్రీట్మెంట్ చేశాను సార్. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ర్యాపిడోలో ఉన్న వాళ్ళకి మనకు తెలిసినంత వరకు పాపం వాళ్ళకి అంత శాలరీ ఏమీ ఎక్కువ ఉండదు. సో కానీ వాళ్ళ పిల్లలకి కూడా డెవలప్మెంటల్ డిలేస్ ఉన్నాయి. వాళ్ళకు కూడా బండి కంటిన్యూస్ గా నడపడం వల్ల, ఎందుకంటే డబ్బులు రావాలి అంటే ఆయన ఎక్కువసేపు నడపాలి. ఆటో డ్రైవర్లే కానీ, లారీ డ్రైవర్లు కానీ వాళ్ళ పొట్టెకోటే చాలా సేపు డ్రైవింగ్ చేయాలి. మనమే ఇంత హెవీ ట్రాఫిక్ లో 1 గంట సేపు మాదాపూర్కో లేకపోతే ఇంకెటన్నా వెళ్ళాలి అని అంటే ఎక్కువసేపు డ్రైవ్ చేసామనంటే ట్రాఫిక్ లో చేయి నొప్పి రావడం, కార్ డ్రైవ్ చేసే వాళ్ళకి నడువు నొప్పి, ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకు కూడా ఉంటాయి. కాబట్టి వాళ్ళకి నేను చేసిన హెల్ప్ ఏంటి అని అంటే, మీరు రండి, ట్రీట్మెంట్ తీసుకోండి,
ఎక్సర్సైజెస్ నేర్పిస్తాము, చేసుకోండి. సో మీరు ఎటువంటి కంగారు పడి భయపడి ఇంత అమౌంట్ అయిపోతుందేమో అన్నది చూస్తే నొప్పి తగ్గదు. సో ఆ విషయం కోసం నేను ఎక్కువ ఫ్రీ ట్రీట్మెంట్స్ తీసుకున్నాను సార్. సో దానివల్ల నాకు వచ్చిన ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే, చాలా మంది ఎవరైతే అమ్మో వైద్యానికి వెళ్తే ఇంత డబ్బు అయిపోతుందేమో అనుకున్న వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి ఎక్సర్సైజెస్ చేయించుకుని వాళ్ళ ఆశీర్వాదాలే అవనియండి, లేకపోతే వాళ్ళు నాకు ఎక్కువ ఇచ్చారు సార్. అది పిల్లలకి కూడా అలానే చేశాను. మేడం నేను విన్నాను 20 రూపీస్ కూడా ట్రీట్మెంట్ ఇచ్చారంట, అసలు ఆ స్టోరీ ఏంది మేడం అసలు? అది ఏం లేదు సార్, ఇలానే ఒక పేషెంట్ వచ్చి ఆయన మోకాళ్ళ నొప్పులు ట్రీట్ చేసుకుందామని ఆయన ఆటో బుక్ చేసుకుని వచ్చారు నా క్లినిక్ కి. సో ఆయన ఏంటంటే ఆ ఆటో డ్రైవర్ ఒక రోజు మధ్యాహ్నం లంచ్ టైం అయిపోయిందని మా దగ్గర ఇక్కడే పార్క్ చేసుకుని ఆయన లంచ్ తీసుకున్నారు. నా దగ్గరకు వచ్చిన పేషెంట్ ఆయన యథావిధంగా భుజం నొప్పికి ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళిపోతుంటే మళ్ళీ అదే ఆటో వ్యక్తి ఉండేసరికి ఆయన, సార్ మీరు ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు నేను వస్తాను, టు అండ్ ఫ్రోకి డబ్బులు ఇవ్వండి అని ఏదో ఆయన బిజినెస్ డీల్ ఆయన మాట్లాడుకున్నాడు. అది అయిన తర్వాత రోజు వచ్చి తీసుకెళ్తున్నప్పుడు ఆయనకి ఏంటిది ఇక్కడ చాలా మంది వస్తున్నారు, ఇది ఏమంటారు దీన్ని అని ఆటో అతను ఆ పేషెంట్ ని అడిగినప్పుడు ఇవి ఇక్కడ నొప్పులకి వాటికి ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్తే, వాళ్ళ భార్యకి మోకాళ్ళ నొప్పులతో చాలా బాధపడుతున్నారు. ఆవిడ ఆపరేషన్ చేయించుకోవడానికి వాళ్ళ దగ్గర అంత డబ్బులు లేవు. ఒకవేళ ఆరోగ్యశ్రీ ద్వారా వెళ్ళాలి అని అంటే ఏదైతే హాస్పిటల్ ఆరోగ్యశ్రీ ఇస్తుందో ఆల్రెడీ చాలా మంది వెయిటింగ్ లిస్ట్ లో ఉండడంతో వాళ్ళకి 4 నెలలు పట్టే ఇది వచ్చింది. సో ఆఫ్టర్ 4 months ఆవిడకి స్లాట్ దొరికింది. అప్పటికి ఆవిడ చాలా నొప్పితో ఉండేసరికి ఆటో డ్రైవర్ ఆయన ఒక రోజు సాయంత్రం నా దగ్గరకు వచ్చి, మీరు మాకు ట్రీట్మెంట్ చేస్తారా అండి, మేము భరాయించగలుగుతామా మీ ట్రీట్మెంట్ అంటే, మీరు ఇబ్బంది ఏం పడకండి, ముందు ఆవిడని తీసుకురండి, చూసి నేను మీకు చెప్తాను అని చెప్పేసరికి ఆయన తీసుకొచ్చారు వాళ్ళ వైఫ్ ని. తీసుకొచ్చిన తర్వాత ఆవిడతో అంతా మాట్లాడిన తర్వాత ఆవిడ నన్ను మొట్టమొదట అడిగిన క్వశ్చన్, డబ్బులు ఎంత తీసుకుంటారు అని. ఎందుకంటే ఆవిడకి వాళ్ళు ఆటో ఆయన అంటే మీకు తెలిసిందే, సవారీ ఉంటేనే డబ్బులు ఉంటాయి, వాళ్ళు ఇద్దరే ఉన్నారు, ఇంకెవరూ లేరు. సో ఆ టైంలో ఏంటంటే, మీరు డబ్బుల గురించి ఆగండి, నేను తీసుకుంటాను, ముందు మీ నొప్పి గురించి చూద్దాము, నొప్పి తగ్గిన తర్వాత అప్పుడు నేను మీకు ఎంత అవుతుందో చెప్తాను అని అన్నాను. అప్పుడు ఎక్కువ చెప్తే నేను ఇచ్చుకోలేనమ్మా, ఈయన సవారీ చేస్తే వచ్చేది ఓన్లీ 500 వస్తుంది మాకు, దానిలోనే అన్ని అని అన్నారు. మీరు అవేవి పెట్టకండి, నొప్పి తగ్గిన తర్వాత నేను మీకు చెప్తాను, మీరు ఇవ్వగలిగేంతే ఇది చెప్తాను అన్నాను. ఒక 15 రోజులు తీసుకోవాల్సి వచ్చింది సార్ ఆవిడకి, ఎందుకంటే చాలా పెయిన్ ఉండింది. ఆ 15 రోజుల్లో ఆవిడ ఏదైతే మా దగ్గరకు వచ్చారో ఆ నొప్పి సగానికి సగం తగ్గింది ఆవిడకి. అంటే మెట్లెక్కడం అవి ఇవి రాలేదు, కానీ ఇంతకు ముందులాగా కొంచెం వంట పని చేసుకోవడానికి సహకరించడం, బట్టలు ఆరేసుకోవడానికి సహకరించడం, కూర్చొని తినడానికి, వీటన్నిటికీ వచ్చేసరికి ఇంకా ఆవిడ, అమ్మ ఎంత తీసుకుంటావని అడిగితే, ఏమీ అక్కర్లేదండి, మీ ఆశీర్వాదం ఇవ్వండి చాలు, ఇలా చాలా మందికి తగ్గించాలి, ఆ స్ఫూర్తి ఉండాలి అన్నది నన్ను ఆశీర్వదించండి అన్నాను. చేశారు. ఆ తర్వాత ఆవిడ వెళ్ళిపోయారు. కానీ ఆయన వెనక్కి వచ్చి మళ్ళీ, వైద్యం ఉట్టిగా తీసుకుంటే దాని విలువ తెలియదమ్మా అని నా చేతిలో 20 రూపాయలు పెట్టేసి వెళ్ళిపోయారు సార్ ఆయన. మేడం మీ తాతగారికి ఫిజియోథెరపీ వల్ల బాధపడుతున్నారని మీరు ఫిజియోథెరపీ డాక్టర్ అయ్యారు. ఒక పేదవాడికి డబ్బుల విషయం ప్రాబ్లం అవుతుంది, వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అసలు మీ ఫ్యూచర్ గోల్ ఏంటి మేడం అసలు? సార్ నేను ఇక్కడ చాలా మంది పేరెంట్స్ ని కానీ పేషెంట్స్ ని కానీ చూసినందువల్ల, ఇప్పుడు చదువు అనేది అందరికీ ఇంపార్టెంట్. సో కాకపోతే ఇలాంటి పిల్లలు, బిహేవియర్ ఇష్యూస్ ఉన్న పిల్లలు కానీ, సరిగ్గా నడవలేని వాళ్ళు కానీ, వీల్ చైర్స్ లో ఉన్న పిల్లలకి కూడా ఎడ్యుకేషన్ అనేది సరిగ్గా దొరకడం లేదు. ఎందుకనంటే పేరెంట్స్ కి ఒక డైలమా, ఎడ్యుకేషన్ కి స్కూల్ కి ఇవ్వాలా లేకపోతే థెరపీస్ కి ఇవ్వాలా, వీడు సరిగ్గా నడవట్లేదని చెప్పి ఫిజియోథెరపీకి తీసుకెళ్ళమా, లేకపోతే అందరు పిల్లల్లాగా నా పిల్లాడు స్కూల్కి వెళ్ళాలి అని స్కూల్ కి పంపించడమా. ఈ రెండిట్లో పాపం పేరెంట్స్ కానీ వీళ్ళు ఎక్కువ సఫర్ అయ్యేది పేరెంట్సే ఉంటారు సార్. ఎందుకంటే వాళ్ళకి చాలా ఒత్తిడి ఉంటుంది, అది ఫ్యామిలీ అవ్వనివ్వండి, సొసైటీ అవ్వనివ్వండి, పక్కన నైబర్స్ అవ్వనివ్వండి, రిలేటివ్స్, వీళ్ళందరూ అందుకనే పిల్లల్ని బయటికి తీసుకురావడానికి కానీ ఒక అవేర్నెస్ చేస్తున్నా కూడా, మా పిల్లాడు ఇలా ఉంటే పక్కన వాళ్ళు ఏమనుకుంటారో అన్న భయానికి దానికి వాళ్ళకి సరిగ్గా థెరపీస్ కూడా అవ్వట్లేదు, స్కూలింగ్ కూడా అవ్వట్లేదు. సో ఇవన్నీ నేను అబ్జర్వ్ చేసిన, నా కెరియర్ లో నేను చూసిన వాటి వరకు, సో పిల్లలకి ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో ఇలాంటి పిల్లలకి థెరపీస్ కూడా అంతే ఇంపార్టెంట్. సో వీళ్ళిద్దరికి ఒకే ప్లేస్ లో థెరపీస్ కమ్ స్టడీస్ ఇవ్వాలి అన్నది నా ఇంటెన్షన్ సార్. ఒకే పిల్లవాడికి స్కూలు జరగాలి,
అదే పిల్లవాడికి థెరపీస్ అక్కడే జరగాలి. సో అప్పుడు పేరెంట్స్కి ఏంటంటే ఒక బర్డెన్ ఉండదు, స్కూల్ అయిపోయాక థెరపీకి తీసుకెళ్ళాలి, అక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్ళాలి అన్న థెరపీ బాధ ఉండదు. మేడం, ఇప్పుడున్న మీరున్న ఫీల్డ్ లో ఎన్నో అన్సాల్వ్ కేసెస్ చూసి ఉంటారు. సో మీరు చూసిన ఒక అన్సాల్వ్ కేసెస్ ఏంటి మేడం? నాకు ఛాలెంజింగ్ అనిపించిన కేసు ఒకటి ఫైబ్రోమైలేజియా కేసు అండి. ఫైబ్రోమైలేజియా అంటే మొత్తం హెడ్ దగ్గర నుంచి కాళ్ళ వరకు పాదాల వరకు మొత్తం నొప్పులే ఉంటాయి. ఇక్కడ నొప్పి ఉంది, ఇక్కడ నొప్పి లేదు అన్నది కూడా పాప మా పేషెంట్ కి కూడా అర్థం కాదు. కొద్దిసేపు టీవీ చూసారంటే తలనొప్పి వస్తుంది, కొద్దిసేపు నడిచారంటే కాళ్ళ నొప్పులు వస్తాయి, అది తిన్నారు అనంటే చేయి నొప్పి వస్తుంది, నవిలితే నోరు నొప్పి వస్తుంది. సో ఇవి తల దగ్గర నుంచి పాదాల వరకు వాళ్ళకి ఎక్కడ చూసినా నొప్పులే ఉంటాయి. సో మొత్తం మజిల్స్ అనేవి అన్ని నొప్పులు ఉంటాయి. ఇలాంటిది ఒక కేసు నాకు మొన్న రీసెంట్ గా ఒక 1 year బ్యాక్ వచ్చిందండి. అది ఆ టైంలో వాళ్ళ చుట్టాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్నో దగ్గరికి వెళ్ళారు. అందరూ ఏమన్నారంటే ఈ మందులు వాడండి, ఈ నొప్పులు తగ్గుతాయి, ఈ మందులు వాడండి, ఇలా తగ్గుతుంది అని చెప్పడంతో కొంతమంది ఎవరో ఫిజియోథెరపీ తీసుకోండి అని వాళ్ళ ఇంటికి ఆవిడని చూడ్డానికి వచ్చిన వాళ్ళు సజెస్ట్ చేస్తే నా అడ్రస్ ఇచ్చారు. వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయిన తర్వాత నేను ఆవిడని చూసినప్పుడు మొత్తం టోటల్ గా బెడ్ రిడన్ లోనే ఉన్నారు. ఆవిడ ఏజ్ కూడా ఎంతో ఎక్కువ కాదండి, 35 years. చిన్న పిల్లలు. ఆవిడకి ఎక్కువ యాంగ్జైటీ, మైగ్రేన్ ఉండడంతో తీసుకున్న మెడికేషన్స్ వల్ల వచ్చిన ఇష్యూస్ వల్ల ఆవిడకి ఫైబ్రోమైల్జియా వచ్చింది. సో దానివల్ల ఏమైంది అని అంటే ఆవిడ కొద్దిసేపు చిన్న నాయిస్ కి కూడా యాంగ్జైటీ వచ్చేసేది. ఫిజియోథెరపీ చేస్తున్నప్పుడు కూడా యాంగ్జైటీ అటాక్స్ రావడం, కొంచెం నొప్పి వచ్చేలాగా మేము ఏదన్నా కొంచెం స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే ఆ నొప్పికి కూడా తట్టుకోలేకుండా యాంగ్జైటీ అటాక్, లేకపోతే ఒళ్ళంతా షివరింగ్ అయిపోయేది, మొత్తంగా చెమటలు వచ్చేసేవి. ఇలాంటివి నేను చేస్తున్నప్పుడు 45 minutes ట్రీట్మెంట్ లో ఉంటే 2 hours పట్టేది ఆవిడకి నేను చేయడానికి. ఎందుకంటే చాలా వీక్ అయిపోయారు, స్లీపింగ్ పిల్ వేస్తే గానీ ఆవిడకి నిద్ర వచ్చేది కాదు. సో ఈ టైంలో నేను ఆవిడని ముందు నయం చేయాల్సింది ఫిజియోథెరపీగా కాకుండా డిప్రెషన్ ని, యాంగ్జైటీని, ఆవిడకి ఉన్న ఈ ఇతర ప్రాబ్లమ్స్ అని తెలుసుకుని నేను ఇంతకు ముందు చెప్పినట్టుగానే క్రేనియోసేక్రల్ థెరపీ అండ్ విజరల్ మ్యానిపులేషన్ అనే ఈ 2 అడ్వాన్స్ టెక్నిక్స్ తో ముందు ఆవిడ యాంగ్జైటీని, డిప్రెషన్ ని, ఆ తర్వాత ఈ స్లీప్లెస్నెస్ ని, ఎన్నో మెడికేషన్స్ వాడుతున్నారు ఆవిడ. ఒకటి నిద్ర రావడానికి, ఒకటి అరగడానికి, ఒకటి ఆకలి వేయడానికి, ఒకటి హెడేక్ తగ్గడానికి, ఒకటి రుమటాలజీ అని చాలా మందులు వాడుతున్నారు. సో ముందు ఈ మందులకి తగ్గించాలని ఒక 1 month వరకు మేము ఈ అడ్వాన్స్ టెక్నిక్స్ తీసుకుని ఎప్పుడైతే ఆవిడకి యాంగ్జైటీ కంట్రోల్ అయ్యి కొంచెం ఉత్సాహం వచ్చిందో ఆ తర్వాత ఫిజియోథెరపీ, స్ట్రెంగ్థనింగ్, స్ట్రెచింగ్, పిఎన్ఎఫ్ టెక్నిక్స్ అని వీటన్ని, వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్, నాన్ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేయించిన తర్వాత ఒక 4 నెలల్లో ఆవిడ మళ్ళీ మామూలు అయ్యి మళ్ళీ వాళ్ళ పిల్లల్ని స్కూల్ కి పంపించుకోవడాలు, హడావిడిగా ఇంట్లో తిరగడాలు, ఇవన్నీ చాలా జరిగాయండి. అది ఒకటి ఛాలెంజింగ్, ఎందుకంటే ఎక్సర్సైజెస్ చేస్తున్నప్పుడల్లా యాంగ్జైటీ అటాక్ రావడం, లేకపోతే ఏదన్నా చిన్నది ఒకసారి లేచి కూర్చోండి అంటే కళ్ళు తిరిగి కింద పడిపోవడం. బికాస్ అది ఏ ఎక్సర్సైజ్ చేస్తే ఆవిడ ఎలా రియాక్ట్ అవుతుందో కూడా నాకు తెలియదు ఆ టైంలో. అది ఒకటి రీసెంట్ గా అంటే అది ఒకటి ఉంది సార్. ఇంకొకటి, నేను నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడే కొత్తగా ఇంటర్న్షిప్ అయ్యి జాబ్ లో వెళ్ళినప్పుడు ఒక సార్ వచ్చారు. ఎప్పుడైతే జాబ్ లో వెళ్ళానో ఆయనకి ఏంటనంటే 2 మోకాళ్ళకి ఆపరేషన్ చేశారు, ఎట్ ఏ టైం చేశారు. వాళ్ళకి ఫిజియోథెరపీ కావాలి. సో ఆయన వాళ్ళ ఇంటి పక్కనే ఉండడంతో క్లినిక్కే వచ్చేవాడు ఆయన. ఆయనకి ఏ ఎక్సర్సైజ్ చేయించాలన్నా కూడా చెప్పేది నాకు నొప్పి వస్తుంది, నేను చెయ్యను. ఆపరేషన్ చేయించుకుంటే నడవగలుగుతానన్నారు, ఆపరేషన్ చేయించుకుంటే మెట్లెక్కగలుగుతానన్నారు. ఇప్పుడు మళ్ళీ నేను ఈ ఎక్సర్సైజెస్ చేయను. ఎప్పుడు ఏది చూసినా ఏదో ఒక వంక, నేను అది చేయను, ఇది చేయను, లేకపోతే ఇలా ఉండను, అలా ఉండను. అంటే ఇక్కడ ఫిజియోథెరపీ అనేది ఎక్సర్సైజెస్ ఒకటే కాదు సార్, మనుషుల మనస్తత్వాన్ని చూసి వాళ్ళని సైకలాజికల్ గా కౌన్సిలింగ్ చేస్తూ చేయించుకోవాలి. ఉట్టి ఎక్సర్సైజెస్ తోనే లేకపోతే ఉట్టి మొడాలిటీస్ తోనే అంటే ఫిజియోథెరపీ వర్కౌట్ అవ్వదు. సో ఇప్పుడు ఇది మామూలుగా అందరూ చూసే కేసే. ఇందులో మీకు ఛాలెంజింగ్ ఏముంది అని అంటే మోకాళ్ళ ఆపరేషన్ అందరికీ అవుతుంది, 2 మోకాళ్ళు ఎక్సర్సైజెస్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇందులో ఛాలెంజింగ్ ఏంటి అని అంటే ఆయన జీడియాట్రిక్ పేషెంట్, అంటే ముసలాయన, 70 years ఉన్నాయి. సో 70 years ఉన్నాయంటే ఖచ్చితంగా చాదస్తూ ఉంటుంది. ఏది చెప్పినా, ఏ ఎక్సర్సైజ్ చెప్పినా ఇదెందుకు అదెందుకు, నేను చెయ్యను, నాకు ఈరోజు జ్వరం వచ్చింది, ఏ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలన్నా ఆయనతో నేను ఒక 3-4 నిమిషాలు ఏదో ఒకటి మాట్లాడి ఆయన్ని మళ్ళీ ఫామ్ లోకి తెచ్చుకుని మళ్ళీ చేయడం.
మామూలుగా ఏంటనంటే 2 మోకాళ్ళు ఆపరేషన్ అయింది అంటే 4 వారాల్లో మళ్ళీ వాళ్ళు సెట్ అయిపోతారు, మామూలు అయిపోతారు. బట్ ఆయనకి నాకు 3 నెలలు పట్టింది మళ్ళీ మామూలుకి తీసుకొచ్చి. ఎందుకంటే ఆయన ఏది చేసినా, బికాస్ ఆ ఏజ్ లో నొప్పి ఎక్కువ తట్టుకోలేరు, సైకలాజికల్ గా కూడా ఆయన చాలా డిస్టర్బ్డ్ అయ్యాడు. సో అది మటుకు నేను నా కెరియర్ లో చూసిన ఫస్ట్ ఛాలెంజింగ్ కేసు. మేడం, ఎల్జిటివి హెల్త్ ప్రేక్షకులకి మిమ్మల్ని రీచ్ కావాలన్నా, మిమ్మల్ని కాంటాక్ట్ కావాలన్నా ఎలా కాంటాక్ట్ అవ్వాలి? మీ ఆఫీస్కి ఎలా రావాలి మేడం? నా క్లినిక్ వచ్చి ఈసీఐఎల్ దగ్గర ఉన్న దమ్మాయిగూడ దగ్గర ఉంది సార్. డాక్టర్ దీప్తిస్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. ఈజీ ల్యాండ్ మార్క్ అంటే దమ్మాయిగూడ దగ్గర దుబాయ్ బిల్డింగ్ ఉంటుంది. ఆ దుబాయ్ బిల్డింగ్ పక్కనే ఉంటుంది నాది క్లినిక్. సో నన్ను కాంటాక్ట్ అవ్వడానికి నా నెంబర్ ఉంది 9676453188. ఈ నెంబర్ కి మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, ఎప్పుడైనా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నేను ఎప్పుడు అవైలబుల్ లోనే ఉంటాను నా క్లినిక్ లో. మేడం, ఒక గొప్ప విషయం ఏంటంటే తెలంగాణ హెల్త్ కేర్ అవార్డు డాక్టర్ దీప్తి గారు నామినేట్ అవ్వడం ఎలా చూడొచ్చు మేడం? అంటే ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? అది చాలా ఆనందంగా ఉందండి నాకు. ఎందుకంటే నా సేవల్ని గుర్తించిన తెలంగాణ గవర్నమెంట్ కానీ, తెలంగాణ హెల్త్ కేర్ అవార్డ్స్ వాళ్ళు కానీ నన్ను గుర్తించి నా సేవల్ని అభినందించడానికి నన్ను నామినేట్ గా తీసుకున్నారు. సో అది చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకు. ఇది ఒకవేళ దేవుడి దయ వల్ల నాకు కానీ ఈ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ ది అవార్డు వస్తే చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది నాకు. నా సేవల్ని ఇంత బాగా గుర్తించినందుకు కానీ, గవర్నమెంట్ కి కానీ, లేకపోతే ఈ హెల్త్ కేర్ వాళ్ళకి కానీ ఎంతో ఆనందంగా నేను నా సేవల్ని కానీ, లేకపోతే ఇంకా నా సర్వీస్ ని ఇంకొక రెట్టింపు ఉత్సాహంతో నేను ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతాను. ఇదే అండి, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఆరోగ్యాన్ని కాపాడేవారు డాక్టర్లు. అలాంటి ఒక డాక్టర్తో మనం మాట్లాడడం జరిగింది. సో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఏ పేదవాడు కూడా అనారోగ్యంతో బాధపడద్దు, ఏ పేదవాడు అనారోగ్యంతో చావకూడదు అనే ఉద్దేశంతో తను చేసిన కార్యక్రమాల గురించి చాలా గొప్పగా మాట్లాడుకోవడం జరిగింది. ఇలాంటి డాక్టర్లను మనం స్వాగతిద్దాం. ఇలాంటి డాక్టర్లకు మనము మన యొక్క కృతజ్ఞత తెలుపుదాం. థ్యాంక్ యూ మేడం, డాక్టర్ దీప్తి గారు, మీ సమయం నాకు ఇచ్చినందుకు. ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి LG హెల్త్ టీవీ. కెమెరామెన్ బిన్నుతో పవన్ కుమార్.